నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. టాటా సైన్స్ చైర్మన్ చంద్రశేఖర్ 2027 ఫిబ్రవరిలో తన పదవి కాలం పూర్తయ్యాక మరోసారి కొనసాగబోమని ప్రకటించడంతో టాటా గ్రూప్ లో తదుపరి నాయకత్వంపై ఆసక్తి పెరిగింది. ఈ రేసులో టాటా స్టీల్ సీఈఓ ఎండి టీవీ నరేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1965లో జన్మించిన టీవీ నరేంద్రన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేశారు. 1988లో టాటా స్టీల్ లో తన కెరీర్ ను ప్రారంభించిన ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా టాటా గ్రూప్ లోనే కొనసాగుతున్నారు. తొలినాళ్లలో టాటా స్టీల్ అంతర్జాతీయ ట్రేడింగ్ విభాగంలో పనిచేసిన నరేంద్రన్ మధ్యప్రాచ్య దేశాల్లో కంపెనీ వ్యాపారాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మార్కెటింగ్, సేల్స్, సప్లై చైన్ వంటి విభాగాల్లో బాధ్యతలు చేపట్టారు. టాటా టిస్కాన్ బ్రాండ్ విస్తరణలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. 2013లో టాటా స్టీల్ ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2017లో కంపెనీ గ్లోబల్ సీఈఓ ఎండీగా ఎదిగారు. పెద్ద పారిశ్రామిక సంస్థను నడిపిన అనుభవం, టాటా గ్రూప్ లో సుదీర్ఘ సేవ ఆయనకు ప్రస్తుతం రేసులో బలంగా మారుతున్నాయి. టాటా సన్స్ తదుపరి చైర్మన్ ఎంపిక మాత్రం అంత సులభం కాదు. కంపెనీ ఆర్టికల్స్ ప్రకారం ప్రత్యేక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించిన వ్యక్తిని బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. టీవీ నరేంద్రన్ తో పాటు టాటా సన్స్ సిఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, టాటా మోటార్స్ ఎండి శైలేష్ చంద్ర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా కూడా ఈ కంపెనీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీ కాలం ముగిసే వరకు దాదాపు 7 నెలల సమయం ఉండడంతో కొత్త చైర్మన్ ఎంపికపై టాటా గ్రూప్ త్వరలోనే కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు టాటా గ్రూప్ లో అందరి దృష్టి టీవీ నరేంద్రన్ సహా తదుపరి చైర్మన్ రేస్ లో ఉన్న అభ్యర్థులపై పడింది. సుదీర్ఘ అనుభవం, టాటా సంస్థపై అవగాహన, భారీ పారిశ్రామిక వ్యాపారాన్ని నడిపిన ట్రాక్ రికార్డు నరేంద్రన్ ను ఈ రేసులో కీలక పోటీదారుగా నిలబెడుతున్నాయి.